కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థుల కోసం స్పాట్ అడ్మిషన్ ఫేర్ నిర్వహించారు. పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని ఆస్త్ర కన్వెన్షన్ లో నిర్వహించిన దేశంలోని 30కి పైగా కాలేజీలు పాల్గొన్నాయి. తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల కాలేజీల యాజమాన్యాల ప్రతినిధులు ఈ ఫేర్ లో పాల్గొన్నారు. స్పాట్ అడ్మిషన్ ఫేర్ ను విన్నర్ పబ్లికేషన్ అధినేత ప్రసన్న హరికృష్ణ ప్రారంభించారు. 4వ తరగతి నుంచో 5వ తరగతి నుంచో మీ పేరెంట్స్ వల్లనో మీరు చదువుతున్నటువంటి స్కూల్స్ లోపల ఉన్నటువంటి టీచర్స్ వల్లనో లేదా మేనేజ్మెంట్ వల్లనో 4th క్లాస్ నుంచే ఐఐటీలో సీట్ కొట్టాలి అని చెప్పేసి లేదా మెడికల్లో మనం సీట్ తెచ్చుకోవాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని మీరు పనిచేస్తూ ఉంటారు. నేనేమంటున్నానంటే మీరు భవిష్యత్తు లోపల బ్రతకపోయేది మీరు, మీ తల్లిదండ్రులు కాదు. భవిష్యత్తు జీవితాన్ని ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చేసేది మీరు, మీ తల్లిదండ్రులు కాదు. ఎందుకంటే చాలా మందికి 10th తర్వాత లెక్కలు వస్తే ఎంపీసీ, లెక్కలు రాకపోతే బైపీసీ లేదా సిఈసీ, ఒకవేళ పటాలు అంటే డయాగ్రామ్స్ బాగా గీయొస్తే బైపీసీ. ఇలాంటి నేపథ్యంతో ఇలాంటి సమాజం లోపల మనం బ్రతికేటువంటి పరిస్థితి గతంలో ఉండేది. అది కాదు జీవితం, అది కాదు కెరీర్కి సంబంధించినటువంటి చాయిస్ ఆర్ సెలెక్షన్ అని తప్పనిసరిగా ప్రతి స్టూడెంట్కి భవిష్యత్తు లోపల ఏ కోర్సులు చేస్తే బాగుంటుంది అనేది చెప్పడం కోసము వాళ్ళు కొంత సొసైటల్ కంట్రిబ్యూషన్ అనేది చేస్తూ ఉన్నారు. భవిష్యత్తు లోపల ఏ కోర్స్ చేయాలి అనే దానిపైన మీరు కొంత వర్కౌట్ చేయాలి. సెల్ఫ్ అసెస్మెంట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్ కెరియర్. సెల్ఫ్ అసెస్మెంట్ దేని ఆధారంగా మీరు చేసుకోవాలి? బేస్డ్ ఆన్ యువర్ ఇంట్రెస్ట్, బేస్డ్ ఆన్ యువర్ స్కిల్స్. మీ ఇంట్రెస్ట్, మీ ప్యాషన్, మీకున్నటువంటి స్కిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధారంగా చేసుకొని మాత్రమే మీరు ఫ్యూచర్ కోర్సును సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మషిన్ లెర్నింగ్ అండ్ సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇవన్నింటిపైన ప్రస్తుతం ప్రపంచం నడుస్తూ ఉన్నారు. మనం గాలి ఎటొస్తే అటు వెళ్ళడం ఇంపార్టెంటా, గాలికి అగెన్స్ట్గా వెళ్ళడం ఇంపార్టెంటా? సో 2 రకాలు ఉంటాయి. గాలితో పాటు వెళ్తే కొంచెం ఎఫర్ట్ పెట్టినా కూడా మనకి ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. గాలికి అగెన్స్ట్గా వెళ్తే మనం కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. బట్ అద్భుతమైనటువంటి లైఫ్ ఉంటుంది, అద్భుతమైన లైఫ్ ఉంటుంది. ఎందుకంటే నువ్వు ప్రతి క్షణం కష్టపడుతుంటావు, ప్రతి ఒక్కరు నిన్ను గుర్తిస్తుంటారు. మరి గాలికి అగెన్స్ట్గా వెళ్ళినప్పుడు మినిమం దానికి ఆపర్చునిటీస్ ఉండాలి. ఆపర్చునిటీస్ లేకుండా మనం అగెన్స్ట్గా వెళ్తే దట్ విల్ నాట్ ఈల్డ్ యూ గుడ్ రిజల్ట్స్. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఏవైతే కోర్సెస్ ఉన్నాయో అవి ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి స్టాల్స్, ఇక్కడికి వచ్చినటువంటి స్టాల్స్ అన్నీ కూడా, ఇక్కడికి వచ్చినటువంటి యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ అన్నీ కూడా అడ్వాన్స్డ్ కోర్సెస్తో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. ఇక్కడ జనరల్గా ఒక 4-5 సంవత్సరాల క్రితం నేను కొన్ని స్టాల్స్ను విజిట్ చేసినప్పుడు కనబడ్డటువంటి కోర్సెస్ ఏ రకమైనటువంటి కోర్స్. నమస్కారం అండి, నా పేరు తారక్ గౌడ్, తెలంగాణ విద్యా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. తెలంగాణ విద్యా సమితి ఆధ్వర్యంలో ఈరోజు కరీంనగర్లో ఎడ్యుకేషన్ ఫేర్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఎడ్యుకేషన్ ఫేర్లో తెలంగాణతో పాటు దేశంలోని ప్రముఖ యూనివర్సిటీలు 30 పైగా పార్టిసిపేట్ చేసే తెలంగాణ కరీంనగర్లోని ఉమ్మడి కరీంనగర్ నుంచి కూడా పలు ఎత్తున విద్యార్థులు అయితే తల్లిదండ్రులు ఈ ఫెయిర్కి అటెండ్ అయ్యి వాళ్ళ యొక్క అనుమానాలను నివృత్తి చేసుకుంటారు. కాలేజ్ వివరాలు, కోర్సు వివరాలు, వాటి యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుంది, వివరాలు తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ ప్రసన్న హరికృష్ణ గారు వచ్చారు. వారు కూడా విద్యార్థులను ఉద్దేశించి ఉపన్యాసం జరిగింది. ఎటువంటి కోర్సు సెలెక్ట్ చేసుకోవాలి, భవిష్యత్తులో ఎటువంటి లక్ష్యాలు పెట్టుకోవాలని చాలా వివరంగా ఒక 20 నిమిషాల పాటు సెమినార్ కండక్ట్ చేయడం జరిగింది. ఆసక్తి అన్ని స్టాల్ను పరిశీలించారు. ఆ స్టాల్ యొక్క యాజమాన్యాలతో మాట్లాడడం జరిగింది. ఈ స్టాల్కు ఇచ్చేసిన విద్యార్థులు చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కరీంనగర్లో మొదటిసారి ఇంత పెద్ద ఇవ్వడం జరిగింది. ప్రతిసారి హైదరాబాద్లో చేస్తాం, ఏమేం చేసినాం, మిగతా ఆర్గనైజ్ చేసినాం, ఓన్లీ హైదరాబాద్లో చేస్తున్నారు. సో మనం రీజనల్ సెంటర్స్కి వెళ్ళి లోకల్ పిల్లలకు కూడా మన అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం తెలంగాణ విద్యా సమితి ఈ ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నం మొదటిసారి చెప్పినా కూడా చాలా విజయవంతమైన, సంతోషంగా ఉంది. ఎవరైనా ఈ ఫెయిర్కి అటెండ్ కాలేని వాళ్ళు రేపు
సిద్దిపేటలోని అతిథి ఫంక్షన్ హాల్ జరుగుతుంది, బ్యాంకెట్ హాల్ జరుగుతుంది. రేపు కూడా అటెండ్ కావచ్చు సిద్దిపేటలో. గతంలో కూడా తెలంగాణ విద్యాసమితి మనకు డ్రగ్స్ రహిత తెలంగాణ అనేది పెద్ద ఎత్తున చేసాం. రాష్ట్ర వ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ సంబంధించి చేసాము. పూర్ పిల్లలకి చదువుల విషయంలో, హాస్టల్ విషయంలో చాలా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమం తెలంగాణ విద్యాసమితి చేస్తుందని చెప్పడానికి సంతోషిస్తున్నాం. ధన్యవాదాలు.